హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ద గ్రేట్ మన్మోహన్ సింగ్ గారి యొక్క కాంట్రిబ్యూషన్స్ ఇండియాకి ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చే పనులు చేశారని దాని గురించి తెలుసుకుందాం. మేజర్గా మన్మోహన్ సింగ్ గారి గురించి చూస్తే హీ వాజ్ విత్ కాంగ్రెస్ అండ్ 1987లో పద్మవిభూషణ్ వచ్చింది. హీ వాజ్ ద 13th ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ 15th ఆర్బీఐ గవర్నర్ అండ్ చేంజింగ్ ఇండియా బుక్ తన ఆథర్షిప్ చేసింది. And next, former Prime Minister Manmohan Singh passes away at 92 on 26th of December. He was born in Punjab. He was the first Sikh Prime Minister of India, served as the 13th Prime Minister of India from 2004 to 2014. And he was the fourth longest served Prime Minister after Jawaharlal Nehru, Indira Gandhi and present ఉన్నటువంటి నరేంద్ర మోడీ. వీళ్ళ ముగ్గురు తర్వాత fourth longest served Prime Minister. Next, key positions held in Government of India. ఫ్రమ్ 1971 to 72 ఆ టైంలో ఎకనామిక్ అడ్వైజర్గా ఎవరికంటే మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ ట్రేడ్కి, 1972 to 76 మధ్యలో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి, అండ్ 1977 అండ్ 1980 మధ్యలో సెక్రటరీ టు ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కి. నెక్స్ట్ 1982 అండ్ 1985 మధ్యలో గవర్నర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఆర్బీఐ గవర్నర్గా చేశారు. 1985 to 1987 మధ్యలో డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్. అండ్ తర్వాత చూస్తే 1990 అండ్ 1991 మధ్యలో అడ్వైజర్ టు ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. అండ్ తర్వాత 91 నుంచి జూన్ 1991 వరకు, అంటే మార్చ్ టు జూన్ మధ్యలో చైర్మన్ చేశారు యూజీసీకి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి. అండ్ లేటర్ ఆన్ అండ్ 91 to 96 మధ్యలో ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అండ్ తర్వాత 10 years ప్రైమ్ మినిస్టర్గా వచ్చేసారు. అండ్ ఇంపార్టెంట్ అవార్డ్. అండ్ నెక్స్ట్ చూస్తే అవార్డ్స్, ఇంపార్టెంట్ అవార్డ్స్ చాలా అవార్డ్స్ వచ్చాయి, బట్ వాటిలో కొన్ని మేజర్గా ఉన్నటువంటి వాటి గురించి మనం డిస్కస్. అండ్ ఇండియాలో ఉన్నటువంటి సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు ఏది అంటే హానర్ పద్మవిభూషణ్. హీ వాజ్ రిసీవ్డ్ 1987. అండ్ జవహర్లాల్ నెహ్రూ బర్త్ సెంటనరీ అవార్డు రిసీవ్డ్ ఫ్రమ్ ద ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఇన్ 1995 నుంచి ఆ అవార్డు తీసుకున్నారు. అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద ఇయర్ both Euro money నుంచి and Asia money నుంచి. He was awarded in 1993 and 1994 respectively. And a lifetime achievement honor awarded by the India UK Achievers Honors in 2023 for his contributions in economic and political life. So next, who is the author of the book Changing India అంటే చూసాం ఎందుకు. సో దానికి మన్మోహన్ సింగ్ గారే ఆథర్. So Changing India book. The book is released by former PM Manmohan Singh. In this book, he describes his journey from economist to the politician. అంటే ఒక ఆర్థికవేత్త నుంచి ఒక రాజకీయవేత్తలాగా ఎలా మారింది, ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది అనే దాని గురించి ఆయన మెన్షన్ చేశారు. అండ్ అదర్ బుక్స్ రిలేటెడ్ టు మన్మోహన్ సింగ్ గారికి సంబంధించిన అదర్ బుక్స్ ఏమనంటే డెకేడ్ ఆఫ్ ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ నెక్స్ట్ ఇండియాస్ ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ ఎజెండా ఫర్ ద ఫ్యూచర్. సో ఈ 3 books మేజర్ బుక్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. అండ్ హూ ఇస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ద యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్, ఇది ఒకటి రాశారు మన్మోహన్ సింగ్ గారి మీద కొంచెం కాంట్రవర్షియల్ కామెంట్స్ చేస్తూ. దాన్ని రాసింది సంజయ్ వారు. అండ్ నెక్స్ట్, when did the Indian government announce LPG? ఎల్పిజి ఉంది కదా, మన లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అందరికీ తెలిసింది. మోస్ట్ కామన్గా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. దాని గురించి ఎప్పుడు అని అంటే దిస్ ఎల్పిజి పాలసీ అండ్ న్యూ ఎకనామిక్ పాలసీ ఆఫ్ 1991లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది అని చెప్తున్నారు. అండ్ తర్వాత చూస్తే ఈ పాలసీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. అప్పుడు ఎవరు ఉన్నారంటే పివి నరసింహారావు గారు ఉన్నారు. ఆయన దగ్గర ఇతను సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా వర్క్ చేశారు ఆ టైంలో. నెక్స్ట్, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్ అంటే జస్ట్ మేజర్ అందులో ఇన్వాల్వ్మెంట్ ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. లిబరలైజేషన్ అంటే ఇట్ రిఫర్స్ టు ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ పాలసీస్ లెస్ కాంట్రాస్టింగ్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ అండ్ ఆల్సో రిడక్షన్ ఆఫ్ టారిఫ్స్, ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఆర్ రిమూవల్ ఆఫ్ నాన్ టారిఫ్ బ్యారియర్స్. సో అక్కడ ఉండే అడ్డులను తీసేసి ఒక ఫ్రీ ఫ్లోటింగ్ ఎకానమీకి ఒక ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అనేది, టూ మెనీ రిస్ట్రిక్షన్స్ లేకుండా, బౌండరీస్ లేకుండా, అబ్స్టికల్స్ లేకుండా వాటన్నింటినీ రిమూవ్ చేసేసి ఒక ఫ్రీ మూమెంట్ ఇస్తే, ఎకానమీకి ఒక ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్. సో అదే లిబరలైజేషన్. అండ్ నెక్స్ట్ ప్రైవేటైజేషన్, ఇట్ రిఫర్స్ టు ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్. ఇది ఇంపార్టెంట్. అంటే ఎన్నో కంపెనీస్ని ప్రైవేటైజ్ చేస్తూ ఉంటాం కదా, గవర్నమెంట్ కంపెనీస్ లాసుల్లో ఉన్న వాటిని కానీ ఇవన్నీ. సో అలాగే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ బిజినెస్ ఫ్రమ్ గవర్నమెంట్
టు ఏ ప్రైవేట్లీ ఓన్డ్ ఎంటిటీ. గవర్నమెంట్ నుంచి ప్రైవేట్కి ఇవ్వడం అనేది, ప్రైవేటైజ్ చేయడం. ఈ మధ్య చూసినట్లయితే మనం ఎయిర్లైన్స్ ఉంది కదా, టాటాకి ఇచ్చేసాం ఎయిర్ ఇండియా అని. సో అలాగే నెక్స్ట్ గ్లోబలైజేషన్ అండి. ఇట్ రిఫర్స్ టు ద ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అక్రాస్ ద పొలిటికల్ బౌండరీస్ ఆఫ్ నేషన్ స్టేట్స్. ఎక్స్పాండ్ చేయడం. నెక్స్ట్ వాట్ వర్ ద ఎల్పిజి రిఫార్మ్స్ అంటే ఏం చూస్తుంది? ఫస్ట్ లిబరలైజేషన్ కనుక తీసుకున్నట్లయితే రెడ్యూస్ ద గవర్నమెంట్ కంట్రోల్ అండ్ రెగ్యులేషన్స్. టూ మెనీ రెగ్యులేషన్స్, రూల్స్ అనేది లేకుండా, గవర్నమెంట్ కంట్రోల్ లేకుండా వాటిని లిబరల్గా ఉంచాలి అని చెప్పేసి అది లిబరలైజేషన్ మేజర్ సినారియో. జస్ట్ నెక్స్ట్ చూస్తే ప్రైవేటైజేషన్ ఇన్వాల్వ్ ఇన్ ద ట్రాన్స్ఫరింగ్ ఆఫ్ ఓనర్షిప్. ఇంతకుముందు చూసాం కదా క్లియర్గానే, స్టేట్ ఓన్ ప్రాపర్టీస్ అండ్ గవర్నమెంట్ ఓన్ ప్రాపర్టీస్ని ప్రైవేట్ ఎంటిటీస్కి ఇచ్చేయడం. అండ్ గ్లోబలైజేషన్ ఫోకస్డ్ ఆన్ ఎక్స్పాండింగ్ ఎకనామిక్ యాక్టివిటీస్ అండ్ ఇంటిగ్రేటింగ్ ఇండియా విత్ ద గ్లోబల్ ఎకానమీ. సో గ్లోబలైజేషన్ అంటే ఇంతకుముందు స్లైడ్లో చూసిన విధంగానే బౌండరీస్ని ఎరేజ్ చేసేసి ఎకానమీని ఎక్స్పాండ్ చేయడం. సో టుగెదర్ దీస్ త్రీ పిల్లర్స్, ఈ మూడు ఒక పిల్లర్ లాగా పనిచేస్తుంటే ఫార్మ్డ్ ద బేసిస్ ఫర్ ద ఎల్పిజి రిఫార్మ్స్. Significant shift in economic policies. India's economic policy shifting from the desperate and crisis దాని నుంచి మనకి 1991లో బయటపడేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మన్మోహన్ సింగ్ ఫస్ట్ టర్మ్, తను 2 సార్లు చేశారు కదా ప్రైమ్ మినిస్టర్గా, 2004-9 అండ్ 9-14. అండ్ మొదటి టర్మ్లో తీసుకున్నటువంటి మేజర్ టర్నింగ్ పాయింట్, మైల్ స్టోన్ లాంటి పథకాలు కానివ్వండి, కాంట్రిబ్యూషన్స్ ఏంటో చూద్దాం. తన హయాంలో జరిగింది కాబట్టి కాంగ్రెస్ చేసినప్పటికీ కూడా ఇవన్నీ మన్మోహన్ గారి కిందకే వస్తాయి కదా. సో వాటిలో చూస్తే ఎంజీఎన్ఆర్ఈజీ, దీంతో మనకి ఈ లెజిస్లేషన్ అనేది 2005లో యాక్ట్ ద్వారా వచ్చింది. అట్లీస్ట్ 100 days వేజ్ ఎంప్లాయ్మెంట్ అంటే నగదు రూపంలోనే ఇస్తారు ఇక్కడ ఇన్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. సో ఇట్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్ సెక్యూరిటీ అండ్ ఎంపవర్డ్ ద రూరల్ కమ్యూనిటీ. చాలా ఇంపార్టెంట్ అండ్ నెంబర్ 1 పథకం కదా. నెక్స్ట్ చూస్తే నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ 2005 ఇంప్లిమెంట్ చేశారు. ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రొవైడ్ యాక్సెసిబుల్ అండ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ టు ద రూరల్ పాపులేషన్. ఇక్కడ స్పెషల్ ఫోకస్ ఎవరి మీద అంటే మెటర్నల్ హెల్త్ అండ్ చైల్డ్ హెల్త్, ఈ 2 ఇంపార్టెంట్. నెక్స్ట్ చూస్తే రైట్ టు ఎడ్యుకేషన్. సో ఎనాక్టెడ్ ఇన్ 2009, డిక్లేర్డ్ చూసాక మనకు తెలిసేది 6 to 14 years, 6 and 14 years మధ్యలో ఉన్న వాళ్ళకి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ పెట్టారు. సో యాక్సెసిబుల్ టు ఎవరీ చిల్డ్రన్ ఇన్ ఇండియా. నెక్స్ట్ చూస్తే యుఐడిఐ, యూనిక్ ఐడెంటిఫికేషన్. సో ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు క్రియేట్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఫర్ రెసిడెంట్స్ ఓన్లీ టు ఇంప్రూవ్ యాక్సెస్ టు ద గవర్నమెంట్ సర్వీసెస్ అండ్ రెడ్యూస్ ద కరప్షన్ ఇన్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్. ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్లో కరప్షన్ రెడ్యూస్ చేయడానికి అండ్ గవర్నమెంట్ సర్వీసెస్ అందరికీ రీచ్ అయ్యేలా చూడటానికి యుఐడిఐ మేజర్ రోల్ ప్లే చేస్తూనే ఉంది ప్రజెంట్ కూడా. అండ్ తర్వాత చూస్తే ఇంకొక ఇంపార్టెంట్ది డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్స్ ట్రాన్స్ఫర్. సో ఈ విధంగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి సబ్సిడీస్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్లీ ఇంటూ ద బ్యాంక్ అకౌంట్ ఆఫ్ ద బెనిఫిషరీస్. దీనిపై మినిమైజింగ్ ద లీకేజెస్ లేకుండా, మధ్యవర్తులు, బ్రోకర్స్, థర్డ్ పార్టీస్ లేకుండా ఎన్ష్యూరింగ్ దట్ బెనిఫిట్స్ రీచ్ ద టార్గెటెడ్ రెసిపెంట్స్. వాళ్ళకి డైరెక్ట్గా ఎవరికైతే చేరాలో వాళ్ళకి చేరే విధంగా. అండ్ నెక్స్ట్ టైం చూస్తే 2009-14లో తీసుకున్నటువంటి మేజర్ డెసిషన్స్ ఏమనంటే సివిల్ న్యూక్లియర్ అగ్రిమెంట్ విత్ ద యునైటెడ్ స్టేట్స్. This was like a historic agreement, was meant to break India's nuclear isolation. అంతకుముందు మనం సపరేట్గా ఉండేవాళ్ళం ఒక ఐసోలేటెడ్ కంట్రీ లాగా ఈ న్యూక్లియర్ డీల్స్లో, దాన్ని మనం ఛేదించగలిగినాం. అండ్ పేవ్ ద వే ఫర్ ద సివిలియన్ న్యూక్లియర్ కోఆపరేషన్ విత్ యుఎస్, మార్కింగ్ సీ చేంజ్ ఇన్ ఇండియాస్ ఫారెన్ పాలసీ. ఎంతో రిమార్కబుల్ చేంజ్ వచ్చేసింది ఇండియా ఫారెన్ పాలసీలో, అంటే విదేశీ సంబంధించిన వ్యాపార విషయాల్లో. నెక్స్ట్ చూస్తే ఎకనామిక్ గ్రోత్. డ్యూరింగ్ సింగ్స్ సెకండ్ టర్మ్ India maintained good GDP growth rates, economy growing at 9% annual rate. సో దానికి ఇప్పుడు తగ్గకుండా అరౌండ్ 9తోనే మనకి గ్రోత్ రేట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది when compared with all those previous years. And National Food Security Act, which was enacted in 2013, అండ్ ఇక్కడ 2/3 ఆఫ్ ద ఇండియాస్ 2/3 వంతు పాపులేషన్కి ఈ ఆకలిని తగ్గించడానికి, మాల్ న్యూట్రిషన్ ఏవైతే ఆహార లోపం ఉంటుంది కదా, పోషకాహార లోపం, వాటిని తగ్గించుకోవడానికి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది చాలా దోహదపడింది. నెక్స్ట్ చూస్తే ఆధార్ ప్రాజెక్ట్. ఆధార్ కార్డ్స్ ఉన్నాయి కదా, దిస్ ఐడియా టు ప్రొవైడ్ యూనిక్ ఐడెంటిఫికేషన్. ఇందా చూసినట్లే యూఐడి దానికి ఎక్స్టెన్షన్ ఆధార్, రెసిడెంట్ ఇన్ ఇండియా అండ్ న్యూమరస్ సర్వీసెస్ అండ్ బెనిఫిట్స్. ట్రాన్స్పరెంట్గా సర్వీసెస్ని వాళ్ళు చేరే విధంగా
ఈ ఆధార్ ప్రాజెక్ట్ అనేది ఎంతగానో దోహదపడుతూ ఉంది ప్రజెంట్ కూడా. సో ఈ విధంగా మన్మోహన్ సింగ్ గారి యొక్క కాంట్రిబ్యూషన్స్ చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.